మేడం మేడం అన్న చెప్పండి. కొరియర్ వచ్చింది మేడం. అక్కడ పెట్టేయండి అన్న, డోర్ దగ్గర, నేను తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎవరు మీరు? లోపలికి వచ్చేసారేంటి? యాక్చువల్లీ ఆ కొరియర్ నాది, వాచ్మెన్ మీకు ఇచ్చాడు. కావాలంటే దాని మీద నా పేరు ఉంటుంది, రాబర్ట్. నా పేరు రాబర్ట్, నేను మీ పక్క ఫ్లాట్లో ఉంటాను. తీసుకోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి ప్లీజ్. మేడం ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏమైంది? ఇస్ ఇట్ ఓకే? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. సిస్టర్ అర్థం చేసుకోండి, వెళ్ళిపోండి. ఏమైంది ప్లీజ్ సిస్టర్? వెళ్ళిపోండి. ఓకే. సిస్టర్ 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 ఏమైంది సిస్టర్? సిస్టర్ ఆర్ యు ఓకే? సిస్టర్ ఏమైంది సిస్టర్? సిస్టర్ 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 ప్లీజ్ వెళ్ళిపోండి. సిస్టర్ ఏమైంది సిస్టర్? ఎందుకు కంగారు పడుతున్నారు? దగ్గర- ఏమైంది? వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటే ఏం చేస్తున్నావు? వంటంతా చేశానండి. కూర ఏం చేసావు? గుత్తొంకాయ కూర కూడా చేశానండి. సాంబార్ చేసావా? చేశానండి. ఇంకా ఇంకా మజ్జిగ పులుసు చారు చేశానండి. అన్నీ వేడిగా ఉంచు, స్నానం చేసి వచ్చి తింటా. ఏమండి, ఒకసారి మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా? నువ్వేంటే ఈరోజు నన్ను హగ్ అడిగావు? సార్ నా పేరు రాబర్ట్ సార్, నేను మీ పక్క ఫ్లాట్లో ఉంటాను. యాక్చువల్లీ నా కొరియర్ మిస్ప్లేస్ అయింది, అందుకే తీసుకుందామని వచ్చాను. వచ్చేలోపు సిస్టర్ కింద పడి ఉన్నారు. ఓకే బాయ్ సిస్టర్, టేక్ కేర్. అతను ఎవరో తెలీదు, ప్లీజ్. తండ్రి అలా నవ్వకండి, భయం వేస్తుంది. భలే ఉందా సార్ టామ్ అండ్ జెర్రీ? నేను నవ్వుతున్నాను కదే, నవ్వవేంటే? నవ్వు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఆ దుర్మార్గుడితో ఎలా ఉంటావు తల్లి? సాంబార్లో సైనిడ్ కలిపేలాడికి. ఇంకా అవసరం లేదు సార్. రేపొద్దున్న 10 గంటలకి నేనే చచ్చిపోబోతున్నాను. ఇంక ఈ జీవితం నరకం నేను భరించలేను సార్. రేపొద్దున్నే నా మరణం. విచలిత, నేను చెప్పేది విను. విచలిత, విచలిత.